అనగారిన బతుకుల్లో అన్యాయం ఉన్న చోట ప్రశ్నిస్తూ ఎంతో మందిని చైతన్యం చేస్తున్నటువంటి పాటమ్మ మన ఆదివాసీ సమాజంలో ఇంకా ఉవ్వెత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దాని దిశగా హైదరాబాద్ కేంద్రంగా ఆధార్ సొసైటీ ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మనందరం భాగస్వామ్యం కావాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఈ నెలలో జరుగుతున్నటువంటి 16, 17, 18 తారీఖులో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మనమందరం కళాకారులుగా, కళా బృందాలుగా మనం అక్కడ మన పర్ఫార్మెన్స్ ఇవ్వవలసిన అవసరం ఉంది. మనం ఒక బృందంగా ఏర్పడి అక్కడ ఒక షెడ్ని ఏర్పాటు చేసుకొని మన గొంతుకని వినిపించాలని ఆధార్ సొసైటీ భావిస్తుంది. అదేవిధంగా ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులని ఒక బృందంగా ఏర్పడడం కోసము, అక్కడ ఉండడం కోసము మన కలెక్టర్ గారు కూడా మనకు ఒక ఐడి కార్డుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అయ్యే ప్రతి కళాకారులు మేడారం జాతరలో కళా బృందాలుగా ఏర్పడాలంటే ముందుగా మనము మన నేము, ఆధార్ నెంబరు, డీటెయిల్స్ ని మాకు పంపిస్తే ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఎవరెవరు 3 రోజుల్లో ఆ జాతరలో భాగస్వామి అవుతారు అనేది ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ నేమును, ఆధార్ కార్డు పంపించవలసిందిగా పేరు కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మన గొంతుకుని, కళాకారులను, మన భావాన్ని, మన ఆవేశాన్ని ప్రతిదీ పాటమ్మ ద్వారా మొదలు పెట్టాలి. కాబట్టి నేను ఒక చిన్న పాట పాడుతూ దీన్ని ప్రారంభిస్తున్నాను. నేను మూగపోయిన ఆదివాసీ కళాకారుల గొంతుకని ఫీల్డ్ వర్క్ చేస్తున్న క్రమంలో మంగపేట, నిమ్మగూడెం గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులు ఒక అమ్మ అద్భుతంగా పాడిన పాటని నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓ పల్లెటూరి పేదలు చూడు చూడమ్మో, మన పాడుబడ్డ బ్రతుకులు చూడు చూడయ్యో, ఓ మన పాడుబడ్డ బ్రతుకులు చూడు చూడయ్యో, ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, తింటానికి తిండి లేదు, ఉంటానికి ఇన్లే లేదు, ఉంటానికి ఇన్లే లేదు, నిలవడానికి నీడ లేదు, నడవడానికి రోడ్డే లేదు, నడవడానికి రోడ్డే లేదు, చేతి నిండా పనే లేదు ఓరయ్యో, ఓ చేద్దామంటే పనే లేదు ఓయమ్మో, ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, తాగటానికి పల్లెటూరిలో నీరే లేదు ఎన్నియలో, మంచి నీరే లేదు ఎన్నియలో, రోగాలు వస్తే అందుబాటులో మందులు లేవు ఎన్నియలో, మంచి వైద్యం లేదు ఎన్నియలో, మనముండే పల్లెల్లో నవోరయ్యో, మా పటేల దీపాలేవి మాయమ్మ, ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, చదువు లేదు, పొదుపు లేదు, సంఘం లేదు ఎన్నియలో, శర సంఘం లేదు ఎన్నియలో, తోటి వారితో మంచి లేదు, మాటే లేదు ఎన్నియలో, మంచి మాటే లేదు ఎన్నియలో, మనముండే పల్లెల్లో నవోరయ్యో, మా పటేల దీపాలేవి మాయమ్మ, ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా ఎట్లా మారేదమ్మా మనం ఎప్పుడు మారేదయ్యా, అయ్యా. థ్యాంక్ యూ. మన ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో దాదాపుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలుగు 2 రాష్ట్రాల్లో చూసినప్పుడు ఇప్పటికీ రోడ్డు లేని సౌకర్యం, రోడ్డు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి, తాగడానికి నీరు లేనటువంటి గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. మన ఇప్పుడు పాడుతున్నటువంటి చెలిమల్లో వాటర్ తాగే, వాగుల్లో వాటర్ని తీసుకొచ్చి తాగే పరిస్థితులు కూడా నేటికి కనిపిస్తున్నాయి. మనందరికీ ఎప్పుడో ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అన్నిట్లో మనం చూస్తూనే ఉన్నాం. దీని దిశగా గొంతెత్తి చెప్పవలసిన అవసరం మన పైన ఉంది. మన కళాకారులందరికీ పేరున తెలియజేస్తున్నాను. మన బతుకు పోరాటాన్ని
మన జీవితాలను మార్పు చేసే దిశగా మనం గొంతెత్తవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కోణంలో మనందరము మన భవిష్యత్తును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ పేరు పేరున ఆదివాసీ స్వరమంజరి సెషన్ 3కి స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని పరిచయం చేసుకుంటూ తన గొంతెత్తి పాడవలసిందిగా కోరుతున్నాం సార్. మనకు రేలపాటతోటే మన సంస్కృతి మొదలైంది అనేది, మన ఆదివాసి సంస్కృతి రేలపాటతోటి ముడిపడి ఉంది అనేది ఒకటి సార్. అవును, దాని మీదనే ఒక పాట రాశాను. దాన్నే అయితే ఎక్కువ లేదు, ఒక 2 చరణాలు మాత్రమే రాశాను, ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ 2 చరణాలు కూడా వినిపిస్తాను. ఓకే. రేలా రేలా రే రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే. రేలా అనే పదములోనే మన సంస్కృతి దాగుంది. రేల పాటతోనే మా ఎదలు చెప్పుకుంటాము. పండగైన పెళ్ళైనా సనిపోతే కర్మలైన రేల పాటతోనే మా గోత్రాలు వివరిస్తాం. రేలా రేలా రే రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే. సంప్రదాయ పండుగలకు డోలి మోతే ప్రత్యేకం, కుల ఏల్పుల పండుగలకు డోలి మోతే దద్దరెల్లు. డోలు మీద దెబ్బేస్తే గొంతు నుండి రాగమొచ్చు, ఆ రాగమెరేల పాట అయినది మా ఆదివాసి. రేలా రేలా రే రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే. రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే. అందమైన అడవిలోన కొండ మల్లె పువ్వులం, కోసంగి సిగవేస్తే శివుని జడలు గంగలం, నింగిలోన వెలిగ నిండు సందమామలం, సిరునవ్వులు ఎదజల్లే ఆదివాసి బిడ్డలం. రేలా రేలా రే రెల్లు రేలా రే జుమ్మకు జుమ్మా రే జుంజుం తారా రే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంపత్ గారు. చాలా చక్కని భావం ఉంది, అర్థం ఉంది. మన కల్చర్ని ఏ విధంగా కాపాడుకోవాలా, ఏ విధంగా మన కల్చర్ని నిరూపించాలి అనే కోణంలో చాలా చక్కగా రాశారు. అదేవిధంగా ఇంకా మీ కలం నుంచి గలం నుంచి ఇంకా చాలా పాటలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారతదేశం మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే ఆదివాసులు. పురాణాలు మార్చి రాసిన సింధు లోయనాగరి కథలో మారలేదు మన గుర్తులు ఎన్నో. చెప్పాలి మన ఆదివాసి చరితను, చూపాలి మన ముందు తరాలకు బాటను. భారతదేశం మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే ఆదివాసులు. భారతదేశం మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే ఆదివాసులు. పురాణాలు మార్చి రాసిన సింధు లోయనాగరి కథలో మారలేదు మన గుర్తులు ఎన్నో. చెప్పాలి మన ఆదివాసి చరితను, చూపాలి మన ముందు తరాలకు బాటను. ప్రతాపరుద్రుడు చేసిన యుద్ధం సమ్మక్క సారక్కల రూపం. రజాకారుల దౌర్జన్యాలకు దగ్ధమైన బతుకుల స్తూపం. గుండె మండిన కొమరం భీం జాతి కొరకు చేసిన పోరు. సోయం గంగులు బిరసం ముండా జాతి మనుగడకు చేసిరి హోరు. చెప్పాలి మన ఆదివాసి చరితను, చూపాలి మన ముందు తరాలకు బాటను.
భారతదేశం మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే ఆదివాసులు. పురాణాలు మార్చి రాసిన సింధు లోయ నాగరికతలో మారలేదు మన గురుతులు ఎన్నో. రాజులు చేసిన యుద్ధం సమ్మక్క సారక్కల రూపం. ప్రజాకారుల దౌర్జన్యాలకు బద్ధమైన హక్కుల స్తూపం. గుండె మండిన జాతి కొరకు చేసిన పోరు. సోయం గంగులు బిరసం ముండా చెప్పాలి మన ఆదివాసి చూపాలి మన ముందు తరాల పాటను. భారతదేశం మొట్టమొదటి ఆదివాసులు. పురాణాలు మార్చి రాసిన సింధులో కథలో మారలేదు మన జంతు చర్మం మొత్తుకు కట్టి చూడాలన్నీ కలుపుట కొరకే మొక్కించని మోత. రక్షణ కొరకే ఎదురు మంచి కట్టిన ఆదివాసులు. అడవిలోని పిట్టల అరుపులే ఆదివాసి రేల పాటలు చెప్పాలి మన ఆదివాసి చరితను చూపాలి మన ముందు తరాలకు పాటను. అడవిలోని వనమూలికలే ఆదివాసి రోగం నొప్పుల మందులు ఎన్నో. అంతు చిక్కని రోగం ముదిరి కడతేరిపోయిన బ్రతుకులు ఎన్నో. చెట్టు పుట్టలే కులదైవముగా కొలిసేటోళ్ళే ఆదివాసులు. కాలక్రమేపీ కొత్త పంటకు పూజలు చేసి ఆరగిస్తారు చెప్పాలి మన ఆదివాసి చరితను చూపాలి మన ముందు తరాలకు బాటను. భారతదేశం మొట్టమొదటిగా పుట్టిన వాళ్ళే ఆదివాసులు. పురాణాలు మార్చి రాసిన సింధులోయ నాగరికతలో మారలేదు మన గుర్తులు ఎన్నో. థ్యాంక్ యూ సమక్ గారు. ఈ గలం నుంచి వెళ్ళి గొంతు నుంచి వెళ్ళి ఎన్నో విషయాలు చెప్పాలి. అనగారిన మన బతుకుల నుండి మన సమాజం నుంచి అనేక అంశాలపైన మీరు తీసుకొని పాఠాలు రాయాల్సిన అవసరం ఉన్నది. అది ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన చరిత్రని బయటికి తీయాలని కోరుకుంటున్నాను. ఆదిలాబాదే కాబట్టి ఆదిలాబాద్ పురిటిగడ్డ ఆదిలాబాద్ జిల్లా గురించే పాట పాడాలనుకుంటున్నాను. పాడండి సార్. ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లేరా, పచ్చని ఎడవంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గోండులే. ఆదిలాబాదు జిల్లారా అది మిగతా వాళ్ళని మొత్తం అన్మ్యూట్ చేయమనండి సార్. తిరుగుబాటుకు తిరగని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా, తూటాలు దించిన పాతారే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా, పోరుల్లో పారిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిళ్లతో పట్టిందిరా. ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లేరా, పచ్చని ఎడవంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గోండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లేరా. కొమరం భీమును సమరణ నడిపిన ఆదివాసుల కన్నమ్మరా, కొండ కోనల్లో గుండెల్లో తిరిగిన లంబాడి కోయల్ల పుట్టిల్లురా, ఎండల్లో అలసిన ఎన్నెన్నో గుండెల్లో చల్లబరిచిన నీళ్లు రంజనురా. ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లేరా, పచ్చని ఎడవంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గోండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లేరా. రాతి కొండలను పిండిగా పోజేసి కట్టడాలకు కొండ అయిందిరా, కలపను కలనమిలి కాగితమ్ము చేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా, గుండెల్లో తెరగాని గనెల్లో ఒదిగిన సిరుల రాణి సింగరేనిదిరా. ఆదిలాబాదు జిల్లారా
అది ఎర్రని అడవి మల్లెరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా చక్కగా పాడారు సార్. ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. అంత అద్భుతంగా సార్ పాడారు సార్. మన ఉద్యమం కావచ్చు, మన పోరాటం కావచ్చు, మొదలైనటువంటి ఆదిలాబాద్ కోరుగడ్డ మన కొమరం భీం పుట్టిండ్లు పోరాటానికి అణచివేతకు ఎదురుగా నిలబడినటువంటి కొమరం భీం జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఇంకా అక్కడ నుండి ఇంకెత్తున మన కళారూపాలు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. భద్రాచలం రత్నకుమారి మేడం, స్వాగతం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం, పాడండి మేడం. అంతేనా? థ్యాంక్ యూ అవ్వ, థ్యాంక్ యూ.
చల్ చల్ చక్కగా పాడారమ్మా. కానీ భాష రానందువల్ల ఏంటనేది కూడా మాకు అర్థం కావడం లేదు. ఒక 2 నిమిషాల్లో ఒక నిమిషంలో అదే అర్థం. హలో సార్ 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 చెప్పండి. అంటే చెప్పండి మేడం. దేవుడికి సంబంధించిన పాట సార్ అది. మన కోయ వాళ్ళకి సంబంధించిన దేవుడు ఏల్పుల అంటారు కదా సార్, మన ఏల్పుల పండగ. అవునవునా, ఏల్పుల పాట. ఏల్పుల పండగ అదే అది. ఓకే అమ్మా, చాలా చక్కగా పాడారమ్మా. ఇట్లాంటి పాటలు ఇంకా మీ గల నుంచి రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సార్ చలం సార్ చెప్పండి. మాట్లాడాలా ఇప్పుడు, పాట పాడాలా? అసలు మనం ఒక మీటింగ్ ని ఒక ఉరుకలు ఊగించాలి సార్. తప్పకుండానా. 2 అంటే అమ్మగారు పాడిన పాటలు చాలా అర్థం ఉందన్న. నిజంగా మన ట్రైబల్ కల్చర్ అమ్మగారు నిజంగా అది మనకు తెలుగులో క్రోడీకరిస్తే ఇంకా బాగుంటది. కాకపోతే మిగతా వాళ్ళకి అర్థం కాదు కానీ అసలు ట్రైబల్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ట్రైబల్ కల్చర్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు నిజంగా ఎంత గొప్పగా పాడారంటే అమ్మగారు. నిజంగా అమ్మగారు మీకు చాలా ధన్యవాదాలమ్మా. ఎంత గొప్పగా పాడారు. అంటే మనకు ట్రైబల్స్ దేవుళ్ళు ఇప్పుడు ఈ గుడి గోపురాలు కాకుండా మన ఆదివాసి దేవుళ్ళకి మనం ఏ రకంగా పూజించుకుంటున్నాము, ఏ రకంగా ఆరాధిస్తున్నాము, దాని మీద బాగానే చాలా చాలా చక్కగా పాడారు. తర్వాత నేను కూడా ఇలాంటి దాని మీద కొన్ని సేకరణ చేస్తున్నానన్న. మన ట్రైబల్ కి సంబంధించినటువంటి కొన్ని ఈ పాటలు ఇప్పుడు ఉదాహరణకు మా విశాఖ ఏజెన్సీ లో చందమామ అనేటువంటి లిరిక్ తో ముందు తీసుకొస్తారు. అటువంటి పాటల్ని కూడా కొన్ని సేకరణ సాగుతుంది. ఇంకా రాబోయే మన జూమ్ మీటింగ్స్ కంపల్సరిగా ఆ పాట కూడా అదన్నీ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను డెఫినెట్ గా. తర్వాత అన్న ఇప్పుడు నేను ఒక పాట రాయడం జరిగింది మళ్ళీ. అదే ఏ పాట అంటే ఇప్పుడు ఒక ఉద్యమ గీతం. అదేంటంటే ఆదివాసేతరులు ఆదివాసి ప్రాంతంలో కోకొల్లలుగా వచ్చేస్తున్నారు. అసలు ఎక్కడ చూసినా ఆదివాసేతరులు ఆదివాసి ప్రాంతంలో వచ్చేసి ఈ రోజు స్థిర నివాసులు అయిపోయామనేసి వాళ్ళు రకరకాలుగా మన 170 చట్టాన్ని సవరణలు చేయమని అడగడం కానీ, లేకపోతే ఆదివాసి ప్రాంతంలో మాకు హక్కులు కల్పించాలని వాళ్ళు అనడం కానీ, ఇటువంటిది ఆంధ్ర తెలంగాణ ప్రతి ప్రాంతంలో కూడా చాలా దారుణంగా ఆదివాసేతరుల వలసలు పెరిగిపోతా ఉన్నాయి. ఆ పెరిగిపోవడం వల్ల అసలైన ఆదివాసులకి ఏ రకమైనటువంటి మనుగడ లేకుండా పోతుంది. అసలైన ఆదివాసుల యొక్క గుర్తింపు కూడా కోల్పోతున్నాం మనం. దానికి సంబంధించి ఒక పాట రాశానన్నా, అది మరి మన అందరి ముందు పెడదామని నేను అనుకుంటున్నాను. కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా, కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా, కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా, కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా. వ్యాపారాలు పేరు చెప్పి మన ఆదివాసి ప్రాంతంలోనా, వ్యాపారాలు పేరు చెప్పి మన ఆదివాసి ప్రాంతంలోనా, ఆదివాసేతరులు ఒక్కొక్కరుగా వచ్చి, ఆదివాసేతరులు ఒక్కొక్కరుగా వచ్చి కోకొల్లలుగానే కొలువైపోయారు. కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా, కలగలిసిపోతుందిరా మన బతుకు, కలగలిసిపోతుందిరా. మన ఆడపిల్లలకు ఆదివాసేతరులు చేప పిల్లలకు ఎరవేసినట్టుగా, చేప పిల్లలకు ఎరవేసినట్టుగా డబ్బు ఆశ చూపి దాసీలుగా చేసి పనికి రాని పాచి పనులు చేయించి, డబ్బు ఆశ చూపి దాసీలుగా చేసి పనికి రాని పాచి పనులు చేయించి, మాయ మాటలతోనూ మత్తులో నదించి, మాయ మాటలతోనూ మత్తులో నదించి ఉంపుడు గత్తలుగానే ఉంచుకుంటున్నారు. కలగలిసిపోతుందిరా
మన బతుకు కలగలిసిపోతుందిరా కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా భావ మరుదుల బంధాలు కలిపేసి అడవి భూములంతా ఆక్రమిస్తున్నారు నకిలీ ఆదివాసి ధ్రువపత్రాలతోటి ఆదివాసులమని చెప్పుకుంటున్నారు మన అడవి బిడ్డల హక్కులన్నీ వారు దొడ్డిదారిలోన కబ్జా చేస్తున్నారు కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా ఆదివాసికి హక్కులెన్నెన్నో ఉన్నా అమలు కాక అది మడుగున ఉన్నది ఆదివాసికి చట్టాలెన్నెన్నో ఉన్నా సతికిలబడి నేడు కూర్చు ఉన్నది మన హక్కుల్ని చట్టాన్ని తెలుసుకోకపోతే సిక్కులో పడి మనము సెక్కలైపోతాము కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా ఆదివాసికి గొప్ప సంస్కృతులున్నా ఆచరించక దాన్ని వదిలేసమన్నా ఎన్నెన్నో ఆదిమ సాంప్రదాయాలున్న మూలాన పడి నేడు ములుగుతున్నదన్న ఈ ఆదివాసేతరుల భ్రమలోన ముంచి మన ఆచారాలన్నీ అగ్గిలో కలిపాము కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా అయ్యా కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా మన బతుకు కలగలిసిపోతుందిరా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్ అద్భుతంగా పాడారు సార్ చెప్పండి దుమ్మగూడెం ఆర్లగూడెం నుండి సార్ మా ఆదివాసి ఆడబిడ్డలు పాట పాడడానికి రెడీగా ఉన్నారు సార్ పాడండి మేడం పేరు చెప్పండి మేడం కొరస భద్రమ్మ ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి సార్ కొరస నరసమ్మ కొరస కోటమ్మ సార్ ఓకే అమ్మా కంగాల సాయమ్మ నలుగురు పాడతారు ఓకే అమ్మా మాయాదారి సారాలే కమలక సన్నరామే సన్నాలు కమలక సన్నరామే సన్నాలు కమలక కుడుందు బాతుడారు కమలక మాయాదారి సారాలే కమలక యానంగ్ బెగా పాపరు కమలక యానంగ్ బెగా పాపరు కమలక కుడుందు బాతుడారు వెయ్య కమలక మాయాదారి సారాలే కమలక భద్రాచల ఏరియాలే కమలక భద్రాచల ఏరియాలే కమలక కుడుందు బాతుడారు వెయ్య కమలక మాయాదారి సారాలే కమలక మన జోడేలన్నాలు కమలక మన జోడేలన్నాలు కమలక కుడుందు బాతుడారు వెయ్య కమలక మాయాదారి సారాలే కమలక మన జోడేలు విర్పారు కమలక మన జోడేలు విర్పారు కమలక కుడుందు బాతుడారు కమలక మాయాదారి సారాలే కమలక బాదు బారి విర్పారు కమలక బాదు బారి విర్పారు కమలక కుడుందు బాతుడారు కమలక మాయాదారి సారాలే కమలక సోయా కాటే విర్పారు కమలక సోయా కాటే విర్పారు కమలక కుడుందు బాతుడారు కమలక మాయాదారి సారాలే కమలక రేరేలాయో రేరేలా రేరేలా రేరేలాయో రేరేలా రేరేలా రేరేలాయో రేరేలా రేరేలా రేరేలాయో రేరేలా రేరేలా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా పాడారమ్మా భావం ఏంటో ఒక చెప్పండి మేడం తెలుగులో ఒకసారి హలో
పెళ్లి సందర్భంగా పాడతారు సార్ ఇది. పెళ్లి సందర్భంగా మేడం? అవును సార్. అవునా? థ్యాంక్ యూ అమ్మ. ఇట్లాంటి పాటల్ని ఇంకా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అమ్మ. కాబట్టి మనందరం ఈ దిశగా ముందుకెళ్ళవలసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. ఇప్పుడు రేగా రాజేంద్ర సార్, ప్రొఫెసర్ రేగా రాజేంద్ర సార్ని ఆదివాసీ స్వరమంజరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. రేగా రాజేంద్ర సార్. గుడ్ ఈవినింగ్ వెంకటరమణ గారు అండ్ యాంకర్. వెరీ నైస్ ప్రోగ్రామ్ అండ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సార్. Very good initiative, and now we come together and share our joys and happiness and our problems, songs and dance, and through the voice of affected people. So it is very nice, very nice initiative, and welcome. Educationally, culturally, socially, technologically, so all aspects we have to develop. And also we should think of making short films of our problems. We should start making even movie songs and upload in YouTube channel of our problems, and also make short films and encourage our young directors. We are holding camera, even with the iPhone also, even with the cell phone also, you can make a movie, small short films to tell the world what are our problems through graphic media, and and develop our directors, script writers, story writers. There are so many good people, talented people, and also with the small budget films, and you can take initiative and make small movies also. We have to compete. This is one of my dream. Now this Gundi Venkatamna garu taken by staying in the field for a long time, understanding the people's problems, and getting together all the things. So in future, at least one or two small movies which spread the message of our problems, and how what government is doing for us, how we are utilizing our facilities, and how honestly we are hardworking our people. So this is a very good initiative, sir. I heartfully congratulate the organizers taking this initiative, making small movies, small time movies, small camera, and developing skill in photography, movies, and social issues, so which can spread to all our people, and create awareness through media also, not in education. There are so many actors, players, and people with ideas. So that also a small script, and if you can make, identify, take a Google form who are interested in making short films with a very less small budget. That also you can do initiative. So thank you for giving this opportunity, and I also enjoyed by attending this program. So I was waiting for it one, just I time. Thank you one and all. Thank you Aadhar Society for giving me, expressing my idea to you, and take it forward. Thank you all. Thank you, sir. Thank you, sir. Thank you very much, sir. Give you a wonderful ఉండాలి సార్. ఈ రోజు ఆదర్ సొసైటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, మీరందరూ ఉండటం వల్లనే ఈ కళాకారులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న పరిశోధక విద్యార్థులు కావచ్చు ముందుకు వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు సార్. మీలాంటి ప్రోత్సాహం, మీలాంటి సార్ వాళ్ళ ప్రోత్సాహం ఉండటం వల్లనే మేము ప్రత్యేకంగా ముందుకు రావగలుగుతున్నాం. ప్రత్యేకంగా మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
సార్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ ఎలా వెళ్ళాలని ఒక 3 సెషన్లకు కూడా అధ్యక్షత వహించడం జరిగింది సార్. వారు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్తే సార్. వినిపిస్తుంది సార్ మేము మాట్లాడేది? వినిపిస్తుంది సార్, చెప్పండి. నా పేరు వసంతరావు సార్. నేను టీచర్ గా పనిచేస్తున్నా దుమ్మగూడెం మండలంలో. థ్యాంక్ యూ సార్. స్వాగతం సార్. సార్ అయితే మా భద్రాచలం నుంచి సార్ వెంకట లక్ష్మక్క అని ఒక పాట పాడుద్ది సార్. అలాగనే నేను దానికన్నా ముందు అంటే మన భాషలో మేము ఒక పుస్తకం రాయడం జరిగింది సార్. గతంలో ఒక టీం 10 మంది కలిసి ఒక బుక్ రాసాము. ఏం బుక్ సార్? కోయ భారత్ అని ఫస్ట్ క్లాస్ 2వ తరగతి అంటే 1వ తరగతి 2వ తరగతి కోయ భాషలో పుస్తకం. ఓకే సార్. అయితే ఆ పుస్తకాలలో కొన్ని పద్యాలు రాశామంటే అన్నిట్లో పద్యాలు ఉన్నాయి. మన కోయ భాషలో ఎందుకు పద్యాలు ఉండకూడదని మేము ఒక 10 మంది కలిసి పద్యాలు రాసాము సార్. అయితే ఆ పద్యాలలో ఒక పద్యం పాడి వినిపిస్తా సార్. రంగీని గుడిల్లే రాయిని బొమ్మిల్లే గుడి గోపురకిని గుర్తసలే ఇల్లే కోటి జనకినికి మొక్కుబడి గొప్ప సందోడి ఆల్సి ఊర్తుకు అసలత్తది ఆనల పేన్ అని రాయటం జరిగింది సార్. రంగీని గుడిల్లే రాయిని బొమ్మిల్లే అని రాశాం సార్. ఆ రంగీని గుడిళ్ళు అంటే పూర్వంలో మనకి రంగురంగుల గుళ్ళు లేవు సార్. ఏ గ్రామంలో కూడా ఆదివాసులకి ఎలాంటి గుళ్ళు లేవు. అలాగనే రాయిని బొమ్మ అంటే మన వాళ్ళు చెట్టును పూజించాలి పూర్వంలో. అలాగనే కోటి జనకినికి గొప్ప సందోడు అంటే కోటి జనాలకి గొప్ప సందోడు చేసేది మన సమ్మక్క సారక్క రాయటం జరిగింది. అలాగనే మన అంటే ఆనల్ పేరు అంటే మన ఇంట్లో మన పూర్వీకుల్ని మనం గుర్తు చేసుకుంటా మూలలో పెడతాం కదా సార్ గొంతులో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇటువంటి పద్యాలు ఇంకా మీరు ఎన్నో సార్. అలాగే ఇంకోటి ఏంటంటే కోయగూండు బాస కలిమెలి మంతాకు కట్టుబొట్టు నవిటె కూడా కరియోరే మంతాకు కొకిని బుట్టి వాటి గణజావే అంచోరే అరియనూరు ఆదివాసి అని రాయటం జరిగింది సార్. అది ఇట్లా పద్యాలు రాయటం జరిగింది సార్. సూపర్ 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 బ్రదర్, సూపర్. యామోయో పుంగారే యామోయో పుంగర దాదా పుంగారే జం దాదా గాలియోడులి దాదా డోలయోడుం దాదా లయో రే చం యామోయో పుంగారే యామోయో పుంగర దాదా గాలియోడులి దాదా డోలయోడుం దాదా లయో రే చం రే రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే రే లా కందియో పుంగారే కందియో పుంగారే జంగారా గాలియో డూలిదా డోలాయోడుం దాదాలయో రే జం అని పాడటం జరిగింది సార్. ఆ పేరు వెంకటలక్ష్మి సార్, మాది ములకలపల్లి మండలం, కోండ్రు వెంకటలక్ష్మి సార్. ఓకే మేడం, స్వాగతం మేడం. నేను మా భాషలో పాడండి మేడం. రే రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా 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 రే రే లా దుపి కోరు మావ కొయాయో దుపి కోరు మావ కొయాయో కోరు టాకు టకురడం
ఆదివాసి జోలే బతుకు మూలవాసి జోలే బతుకు కోరు వాటిలు మితం రే రే లాయో రే లా రే లా రే రే లాయో రే లా రే లా రే లా రే లా రే రే లా 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 రే రే లా కణసు కోరు మావ కొయ్యాయో కణసు కోరు మావ కొయ్యాయో కోరుట కొట కొరడం ఆదివాసి జోలే బతుకు మూలవాసి జోలే బతుకు కోరు వాటిలు మితం రే రే లాయో రే లా రే లా రే రే లాయో రే లా రే లా రే లా రే లా రే రే లా 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 రే రే లా గొర్రె కోరు మావ కొయ్యాయో గొర్రె కోరు మావ కొయ్యాయో కోరుట కొట కొరడం ఆదివాసి జోలి బతుకు మూలవాసి జోలికి బతుకు కోరు వాటిలు మితం రే రే లాయో రే లా రే లా రే రే లాయో రే లా రే లా రే లా రే లా రే రే లా 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 రే రే లా పెర్మా కోరు మావ కొయ్యాయో పెర్మా కోరు మావ కొయ్యాయో కోరుట కొట కొరడం ఆదివాసి జోలి బతుకు మూలవాసి జోలి బతుకు కోరు వాటిలు మితం రే రే లాయో రే లా 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 రే రే లా 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 రే రే లా ఒక భావం చెప్పే ప్రయత్నం చేయండి మేడం ఒక 2 నిమిషాల్లో. ఏ సందర్భంలో పాడతారు అసలు ఏంటి మేడం? సార్ అది మన ఆదివాసులు అని భూమి పండగ చేస్తారు కదా సార్. భూమి పండగ అప్పుడు ఇతరులకి ముందు పండగ చేస్తారు కదా సార్. దానికోసం మీకు అడవిలో ఉన్న జంతువులు గాని అడవిలో ఉన్న ఆకు పండ్లు ఇలాంటివి మనకి తప్ప ఇక వేరే వాళ్ళకి ఉండదు అన్నట్టు సార్. ఓకే మేడం. హలో సార్. హలో సార్ ఆర్లగూడెం గ్రూప్ సార్. ఆర్లగూడెం గ్రూప్ ఇంకో సాంగ్ పాడతారంట, మాకు ఒక ఛాన్స్ ఇస్తారా? చటమూల రాజమే చటమూల రాజమే ఓయో రాజే దానా రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే రే లా ఏటి మూల రాజమే ఏటి మూల రాజమే ఓయో రాజే పురనా రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే రే లా మనకి మేనా మనకి తోడలే తోడులే ఓయో రాజే మురనా కాడో రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే రే లా కొత్త కాటాలి తోడులే కొత్త తోడులే ఓయో రాజే మురనా రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా బుట్టి మూల రాజే బుట్టి మూల రాజే మే ఓయో రాజే మురనా కాడో రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా మంచి వేనా రే తోడలే మనకి వేనో తోడులే ఓయో రాజే మురనా రే రే లయ్యో రే రే లా రే రే లాయో రే రే లా రే రే లా రే లా రే లా మళ్ళొకసారి
ఒక్కసారి ఏ సందర్భంలో పాడారు అసలు ఏంటి అనేది ఒక చెప్పండి మేడం, ఒక భావం చెప్పండి మేడం. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఈ పాట పాడతారు సార్. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. రత్నకుమారిని సార్. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లిని ఎలా పూజిస్తాము అనే దాని మీద పాట సార్. ముత్యాలమ్మ పండగ సందర్భంగా పాడే పాట సార్. ఓకే
అమ్మా మీ ఉత్సాహం, థ్యాంక్ యూ అమ్మా. మీ ఉత్సాహం చూస్తుంటే, అంతమందిని చూస్తుంటే అసలు ఈ రోజు మొత్తం పాడేలా అనిపిస్తుంది అమ్మా. చాలా చక్కగా పాడుతున్నారమ్మా. సూపర్ అన్న. అన్న వెరీ నైస్ అన్న. ఎందుకంటే ఇది డాన్స్ చేస్తూ పాడే పాట సార్. ఇది డాన్స్ ఆడుతూ పాడే పాట సార్. ఇంకా ఆడుతూ పాడితే ఇంకా బాగా వస్తుంది. మేడం రత్నకుమారి గారు, హలో మేడం. మేడం ఇది వచ్చేసి సాంగ్స్ బాగుంది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే ఉందో మన ఆదివాసి సంస్కృతి అనేది ప్రత్యేకమైనది. అలాగే వచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్దల తరంకి కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడున్న న్యూ జనరేషన్ కూడా ఈ సాంగ్స్ నేర్పిస్తే మన సంస్కృతిని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి అందరు కూడా ఒక 60-55 ఎబోవ్ ఉన్నటువంటి అమ్మలు మాత్రమే పాడుతున్నారు. కానీ యువతరానికి కూడా ఈ గట్స్ ని తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు కూడా నేర్పితే ముందు భవిష్యత్తులో మన ఆదివాసి సంస్కృతిని బతికించిన వాళ్ళం అవుతాం. అది చేయండి. ఫస్ట్ మీ పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేయండి. మన ఆదివాసి సంస్కృతిని బతికించండి. ఓకే. చక్కటి రవి సింగర్ గారికి స్వాగతం సార్. సార్ హలో, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. స్వాగతం సార్. రవణ జై ఆదివాసి. వినిపిస్తుంది జై ఆదివాసి. పాట వినిపించాలి సార్ మీరు. షూటింగ్ వెళ్ళి వస్తున్నాను, మధ్య దారిలో ఉన్నాను, సరిగా నెట్వర్క్ లేదన్నది. మన కళాకారులు ఉన్నారు ఇక్కడ. ఒకసారి మన కళాకారులని ఒకసారి మన కళాకారులను మొత్తం ఒకసారి చూపించండి సార్. నేను శ్రీధర్ గాట్లే. సార్ జై ఆదివాసి. ఒక షూటింగ్ వెళ్ళి వస్తున్నాం. సమస్య కార్యక్రమం మీద ఒకటి చేస్తాము. సమస్య కార్యక్రమం మీద ఒక పాట చేస్తాం, దానిపైన షూటింగ్ చేసి వస్తున్నాం. వెరీ గుడ్ అన్న. మీకోసం ఒక రేల పాట మీ అందరి కోసం. మన అంటే ఈ వారం నేను శ్రీధర్ కి పరిచయం చేస్తున్నాను. శ్రీధర్ ఒక మంచి పాట పాడిస్తాడు మీ అందరి కోసం. అందరికి రామ్ రామ్. నా పేరు కాంటే శ్రీధర్. మా ఊరు దుబార్పేట, మండలం, ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మీకు రేల పాటతో లైన్ అవుతున్నాను. నటే బోరే మదాన, నటే బోరే మదాన, నటే బోరే మదాన, మదాన నటే బోరే మదాన, నటే పాట్లాల మదాన, నటే పాట్లాల మదాన, నటే పాట్లాల మదాన, మదాన నటే పాట్లాల మదాన. ఏవో నా రామ రామ ఏతాన, ఏవో నా రామ రామ ఏతాన, ఏతాదవన రామ రామ ఏతాన, ఏతాన ఏతాదవన రామ రామ ఏతాన. రేలా 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 ఎనటే మహాజాన్ మదాన, ఎనటే మహాజాన్ మదాన, నటే మహాజాన్ మదాన, మదాన నటే మహాజాన్ మదాన. ఏవో నమానే ఏతాన, ఏవో నమానే ఏతాన, ఏతాదవు నమానే ఏతాన,
ये दादा उन माने तन रे ला 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 रे रे ला रे ला रे ला रे మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ఎక్సలెంట్ అన్న, సూపర్ గా ఉందన్న సాంగ్ మాత్రం. ఆ గొంతు గానీ ఆ స్టైల్ గానీ మీరు ఇటు వెళ్తున్న ప్రయాణంలో కూడా ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి చక్కగా పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ అందరికి సింగర్ కళా బృందాలందరికీ దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ మనల సమీయనాల పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ వనికి బెగవియమ్మ పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ రామరార చత పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ బెని బికిన్ తాతర పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ పాయా పికిన్ తాతర పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ రే రే లా రే రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే లా ఓ రే లా రే లా రే రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే లా ఓ మనల సమీయనాల పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ సమీ విడి దాతేరా పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ పటగల్లా సెల్లల పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ పటగల్లా ఎన్నాల పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా ఓ రే రే లా రే రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే లా అరే లా రే లా రే రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే లా ఓ జటా బాగా లాగా దాదా పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా దూలదుండే మెటాతే పుంగరాలి దాదాలాగా దాదాలాగా దాదా హలో బాగుంది, చాలా బాగుంది. ఏ సందర్భంలో పాడతారమ్మా?
ఇది పెళ్లిళ్ళకి పాడతారు సార్. పెళ్ళప్పుడు వియలిస్తారు కదా సార్. పెళ్లి కొడుకుకి అబ్బాయికి ఎక్కడ అమ్మాయిని తెస్తున్నాం, ఏ ఊరు అమ్మాయిని తెస్తున్నాం, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అబ్బాయిగా ఫ్రెండ్స్ తో ఉండరు కదా, విడిపోతారు కదా సార్. కలిసి పాడడం గాని రారు కదా సార్ పాడడానికి పెళ్లి అయిన తర్వాత. మన స్నేహం కొంచెం వాటర్ రూపంలో తెలియజేస్తున్నారా? దూరం అయితే అలాంటి సందర్భంలో పెళ్లి అయిన తర్వాత ఓకే అమ్మా. ఓకే ఓకే అమ్మా, చాలా చక్కగా పాడారు. ఇప్పుడే జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ఏనుగు నారాయణ సార్ని స్వాగతం సార్, వెల్కమ్ సార్. కొండకోన సంచరించే కోయవలమో అడవిలోన అంతట తిరిగే ఆదివాసులమో రేల 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 రే రేల 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 రేలియ రేల రే రేల 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 రే రేల 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 రేలియ రేల రే కొండ కోన సంచరించే కోయవలమో అడవిలోన అంతట తిరిగే ఆదివాసులమో రేల 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 రే రేల 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 రే ఇప్ప పూలు ఏరుకొనొచ్చి ఎంచుకు తింటామో నల్ల చెన్న తెల్ల చెన్న గడ్డలు తెస్తామో రేల 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 రే రేల 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 రేలియ రేల రే ఎల్లేరు గోవింద గడ్డలు తవ్వుకొనొస్తామో కుండలోన కాల్చుకొని కమ్మగా తింటామో రేల 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 రేలియ రేల రే రేల 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 రే కొండ కోన సంచరించే కోయవలమో అడవిలోన అంతట తిరిగే ఆదివాసులమో పరికి పండ్లు తునికి పండ్లు తెంపుకొనొస్తామో గూడెమంతా గుంపు గూడి పండ్లను తింటామో రేల 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 రే రేల 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 రేలియ రేల రే దుస్సవడ్లు దులుపుకొనొచ్చి దంచుకు తింటామో పచ్చదొన్న సజ్జ గింజల అంబలి కాస్తామో రేల 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 రే రేల 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 రేలియ రేల రే గూడెమంతా కట్టుబట్లతో కలిసి ఉంటామో ఆటలల్లో పాటలల్లో గంతులు వేస్తామో రేల 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 రే రేల 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 రేలియ రేల రే కొండ కోన సంచరించే కోయవలమో అడవిలోన అంతట తిరిగే ఆదివాసులమో అడవిలోన అంతట తిరిగే ఆదివాసులమో. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్ సాంగ్. అసలు జీవన విధానం అసలు ఏం తింటాము పూర్వకాలంలో, అసలు కందలు గడ్డలు లేకపోతే తిరిగి పనులు ఆ రూపంలో అద్భుతంగా పాడేస్తారు. ఇలాంటి కోణం నుంచి కూడా మనం ఇంకా పాటలు ఎన్నో రాయవలసిన అవసరం ఉంది సార్. ఇంకా మీ ప్రోత్సాహం కావచ్చు, కృషి కావాల్సిందని కోరుతున్నాం సార్. అదేవిధంగా మధ్యలో ఆగిపోయారు. మన ఆదివాసి సంస్కృతికి అద్దం పట్టేలాగుంది సార్. సూపర్ అన్న, బాగుంది, చాలా బాగుంది అన్న. అదే సందర్భంలో నేను యాక్చువల్ గా మనం ఫస్ట్ జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు నేను 2-3 చరణాలే పాడాను. అది యాక్చువల్ గా 11 చరణాలు పాట అన్న. అంతే అంతే. అదొకసారి నేను మీకు వినిపిద్దామనేసి చిన్న రిక్వెస్ట్. నేను ఫస్ట్ జూమ్ మీటింగ్ లో పాడినటువంటి పాట ఒకసారి పూర్తిగా ఆ చరణాలన్నీ పాడి మీకు ఒకసారి నేను వినిపిస్తాను. అది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఆదివాసి కూడా అది అవసరమని నేను అనుకుంటున్నాను ఆ సందర్భంలో. ఓకేనా?
ఎందుకంటే అన్న పాడమంటారా? ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం ఎన్నియలో మేమే అడవి బిడ్డలం అడవి తల్లి వారసత్వం మేము ఎన్నియలో మేమే అడవి బిడ్డలం అడవి తల్లి వారసత్వం మేము ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో మండి కూర గొడ్డు మూర కొండ మామిడి కొంకోడి కూర అడ్డ పిక్కెలు ముంచెర్రి పిక్కెలు కంచెడు పిక్కెలు కంచెడు పువ్వులు గుమ్మడి పువ్వులు రాయి సారి గడ్డ సారి వెదురు కొమ్ములు ఎన్నియలో మాదివాసులు ఆరాధిస్తారు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో పాలే కొక్కు పనస కొక్కు పేడ కొక్కు గడ్డి కొక్కు డోలా కొక్కు మామిడి కొక్కు గొడుగు కొక్కు కటిక కొక్కు పెద్ద పుట్ట కూటి పుట్ట ఇసుక కొక్కు వెదురు కొక్కులు ఎన్నియలో మాడివి బిడ్డలు కూర వండి తింటారు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో పిండి దుంపలు కుండ దుంపలు తేగ దుంపలు వైమో దుంపలు మట్టెంగు దుంపలు నాగిలి దుంపలు తామర దుంపలు సారి దుంపలు బూర్గు పెండాలం తీయ దుంపలు సేందా దుంపలు గుండె దుంపలు ఎన్నియలో మాదివాసులు ఆవించి తింటారు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో అడవి దోసం గడ్డ దోసం నెల దోసం దారి దోసం కుర్ర కొత్త సామా కొత్త జొడ్ల పండగ కుడుములు పండగ సీతలు దోసం కురుమై దోసం విత్తనాలు విటిం పండగ భీముడి దోసం ఎన్నియలో మాదివాసులు చేసే పూజలు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో కర్ర తేనె బొర్ర తేనె పుట్ట తేనె తెర నూనె కడుదురు దుబాజో మరి నూనె ఉరకాలేసే ఉక్కెరు నూనె పాము నూనె పంది నూనె ఎలుగు నూనె అన్ని జాతుల అడవి నూనెలు ఎన్నియలో మేము అడవి నుంచి సేకరిస్తామే ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో అండేంగులు బొడ్డేంగులు ఈత పళ్ళు పరమికి పళ్ళు జారికి పళ్ళు తుమ్మెది నేరుడి కొండ మామిడి జీడి పళ్ళు అడ్డాకాయలు ఉసిరికాయలు ఇప్పకాయలు కొల్లం కాయలు ఎన్నియలో మేము అడవి నుంచి తెచ్చి తింటామే ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో
బియ్యం సార ఇప్ప సార పనస సార మామిడి సార బండి కల్లు పెండే కల్లు సామ కల్లు సింత కల్లు అరటి కల్లు సోడే కల్లు గంటే కల్లు కొర్ర కల్లు ఎన్నియలో మా పితృదేవతలకిచ్చుకుంటమే ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో భూమి ఆకాశం గాలి నీరు అగ్గి దేవుడు అడవి రాజులు సంకు దేవుడు పోతూ రాజు దానుడు దీనుడు అమ్మ తల్లి జబ్బు జరానికి కష్ట సుఖానికి మంచి చెడులా మావేలమ్మను ఎన్నియలో మా ఆదివాసులు ఆరాధిస్తారు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో డోలా నూనె చిట్టి నూనె కాగి నూనె బూసి నూనె గిరిగొడి నూనె అడిసి నూనె మల్లెరు నూనె ఈత నూనె గుట్టాలోన పిట్టు పెట్టి సట్టిలోన ఉడకబెట్టి ఎన్నియలో మా ఆదివాసులు నూనె తీసరే ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో అలసందులు బొస్తోది కందులు కొండా కందులు గొచ్చే కందులు నేల సిక్కుడు సిరం చిక్కుడు మద్ది సిక్కుడు తిమిరే కందులు తొండాగుడ్లు రొంగో బోతులు గుర్రం ఉల్వలు బొబ్బోరి కందులు ఎన్నియలో మా ఆదివాసుల పప్పు దినుసులే ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నియలో సంకురాత్రి శివరాత్రి పొగున్నెల విట్టిండెల బైసగు నెల ఆసడు నెల బందా పూలు మున్కోల్ నెల కన్నే నెల దసరా సౌతి పలకం నెల ఎన్నియలో మా ఆదివాసులు పిలిచే నెలలు ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో మేమే ఆదివాసులం మేమే మూలవాసులం మేమే ఆదివాసులం మేమే మూలవాసులం ఎన్నియలో మేమే అడవి బిడ్డలం అడవి తల్లి వారసత్వం మేము ఎన్నియలో మేమే అడవి బిడ్డలం అడవి తల్లి వారసత్వం మేము ఎన్నియలో ఏలో ఎన్నియలో 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 ఏలేలో ఎన్నియలో 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 ఏలో ఎన్నియలో ఎన్నియలో ఏలేలో ఎన్నియలో ఎన్నియలో అన్న జై ఆదివాసి జై ఆదివాసి. అసలు అద్భుతంగా ఉంది సార్. పాడుతుంటే అసలు అసలు శబ్దం లేదు, ఏం లేదు. అసలు ఒక్కసారికి మనం అందరి మైండ్ సెట్ లోకి పెరుగుతారు అసలు ఆ పాట రూపంలో. ప్రత్యేక ధన్యవాదాలు సార్. జై ఆదివాసి. జై ఆదివాసి మన ఆదివాసి సంస్కృతికి అర్థం పట్టేలాగా మన ఆదివాసి సంస్కృతిని, అడవిలో ఉన్న సంపదని ఎలా పోగు చేసుకొని మన ఆదివాసులు తింటారు, ఏ విధంగా మన బతుకుదెరువు ఉంటది అనే దాన్ని స్పష్టంగా ఒక 11 చరణాలలో చాలా చక్కగా వివరించారన్న. ఆ రోజు యాక్చువల్ గా ఫస్ట్ రోజు పూర్తిగా పాడదాం అనుకున్నాను, కానీ చిన్న గాబర్ పడ్డాను. ఫస్ట్ రోజు కదా, ఫస్ట్ రోజు మళ్ళీ నా చేత ఫస్ట్ పాట పాడించడం అనేటువంటిది అది కొంచెం గాబర్ పడి నేను పూర్తిగా పాడలేదన్న. ఇప్పటికైనా పూర్తిగా పూర్తి చేశారు, బాగుందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ధన్యవాదాలు.
ఉసిరి వెరికికో ఓసెల్లో వెరికిందక్క నింతోడు వెరికిందక్క నింతోడు ఓసెల్లో మాయల కోరికోండ్రు ఓ మాయల కోరికోండ్రు మా ఓసెల్లో మాయ తగ్గే మాయి నింతోడు కీకెందక్క నింతోడు ఓసెల్లో మాయల కోరికోండ్రు ఓ మాయల కోరికోండ్రు మా ఓసెల్లో మాయ తగ్గే మాయి ఓ రే రే లయ్యో రే రే లా రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా అరే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే ఓ ముచ్చ తుమ్మిరి పండికో ఓసెల్లో ముచ్చ తుమ్మిరి పండికో ఓసెల్లో పండింగ్ దక్క నింతోడు ఓ పండింగ్ దక్క నింతోడు ఓసెల్లో మాయల కోరికోండ్రు ఓ మాయల కోరికోండ్రు మా ఓసెల్లో మాయ తగ్గే మాయిత ఓ రే రే లయ్యో రే రే లా రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా అరే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా ఓ మాటిందక్క నింతోడు ఓసెల్లో మాటిందక్క నింతోడు ఓసెల్లో మాయల కోరికోండ్రు ఓ మాయల కోరికోండ్రు మా ఓసెల్లో మాయ తగ్గే మాయిత ఓ రే రే లయ్యో రే రే లా రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా ఓ రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా ఓ ఏత్కిదక్క నింతోడు ఓసెల్లో ఏత్కిదక్క నింతోడు ఓసెల్లో మాయల కోరికోండ్రు ఓ మాయల కోరికోండ్రు మా ఓసెల్లో మాయ తగ్గే మాయిత ఓ రే రే లయ్యో రే రే లా రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా అరే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే రే లా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా పాడారు ఏ సందర్భంలో పాడతారమ్మా సార్ బావ మరదళ్ళు కలిసి చేపలు కానీ అడవి దుంపలు కానీ తునికి పండ్ల కానీ వెళ్దామని బావ చెప్పి మళ్ళీ అక్కడే మాయమైపోతాడు తీసుకెళ్లి అనే సందర్భంలో బావ మరదలు పాడుకునే పాట అట్లా చిన్న బావ మరదలు సరసాలు ఆడుకుంటూ అంటే మాయమైపోతుంటాడు అటు చేపలకి వెళ్దాము చెప్పి అవును సార్ ఆదివాసి జానపద గీతం అవును సార్ ఆదివాసి జానపద గీతం ఓకే సార్ బాగుందమ్మా బాగుందమ్మా చాలా బాగుంది నమస్కారం ఎవరైనా నమస్తే సార్ అయితే మేము అప్పుడు షూటింగ్ కి వెళ్ళాము మేము అక్కడ కార్లో ఉన్నాము అప్పుడు మీటింగ్ జాయిన్ అయ్యాము ఓకే ఓకే నాకు ఇది వరకు దాకా తెలియదు నాకు ఇప్పుడు ఈ రోజు మాకు మా సార్ గారు ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ ఉందిరా అంటే లింక్ పంపిస్తే జాయిన్ అయింది ఇప్పుడు అరుణానా ఒక సాంగ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ప్రస్తుతం మన ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలలో అతి క్రూరంగా జరుగుతున్నటువంటి యుద్ధం ఇది పోడు భూములు వాటిని ఫారెస్ట్ వాళ్ళు స్వాధీనపరచుకోవాలి అనే ఒక దృక్పథంతో కనీసం మన ఆదివాసీలు ఆడపిల్లలు వీళ్ళు మగపిల్లలు అనేది కాకుండా వాళ్ళ యొక్క కొట్టడం గాని చెట్లకు విరిచి కట్టడం గాని ఈ చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఒక సాంగ్ రాశానన్న నేను ఇదే సాంగ్ ని ఇప్పుడు వినిపిస్తాను. ఎంత దారుణం ఎంత దారుణం ఎంతెంత దారుణం అడవి నుండి ఆదివాసుల గెంటెయ్యడం ఎంత దారుణం
అడవిలోన నివసించడమే ఆదివాసి నేరమా, ఆదిమ జాతికి వారసులవ్వడమే చేసిన పాపమా. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంతెంత దారుణం. అడవి నుండి ఆదివాసుల గెంటెయ్యడం ఎంత దారుణం. పోడు వ్యవసాయం నేరమంటిరి, కట్టుకున్న ఇల్లు కూల్సి చట్టమంటిరి. చెట్లకు విరిసి కట్టిరి, ఆడపిల్లల బట్టలిప్పి కొట్టిరి. ఎంత దారుణాని కొడి గట్టిరి, ఈ కోయల బతుకులు సెరిసిరి. మా పోడు భూములకు దూరం చేసి పొట్టల మీద కొట్టిరి. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంతెంత దారుణం. అడవి నుండి ఆదివాసుల గెంటెయ్యడం ఎంత దారుణం. ప్రాజెక్టులెన్నో కట్టి మా బతుకులు ముంచితిరా, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యికి దూరం చేసితిరా. కంపెనీలెన్నో తెస్తిరి, అడవి భూమికి పట్టం గడితిరి. పోడు కొడితే నేరమంటిరి, అడవి భూములు నాశనమంటిరి. మరి కంపెనీలనెట్టా తెస్తిరి, మా బతుకులు బొందల గడ్డగా మార్చిరి. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంతెంత దారుణం. అడవి నుండి ఆదివాసుల గెంటెయ్యడం ఎంత దారుణం. కరెంటు లేని గుడాలకొచ్చి చూసిరా, రోడ్లు ఎరగని ఊర్లను తిరిగి చూసిరా. ఓటంటే గుడానికొచ్చిరి, గెలిసినాక మర్చిపోయిరి. మైకుల్లో అభివృద్ధి చెప్పిరి, మా ఆదివాసులను మరసిరి. ప్రభుత్వాలు ఎన్ని మారినా మా బ్రతుకులు మార్చకపోయిరి. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంతెంత దారుణం. మా ఆదివాసులను అడవి నుండి గెంటెయ్యడం ఎంత దారుణం. ఆదివాసులు ఏకమయ్యి కదిలే చూడరా, ప్రభుత్వాల నిగ్గు తెలుసా ఒక్కటయ్యరా. ఆకుపచ్చ జెండా పట్టిరి, పొరుసేయగా వీళ్ళు కదిలిరి. ప్రభుత్వానికి సవాలు విసిరిరి, తిరుగుబాటు జెండలెత్తిరి. మా హక్కులు మాకి దక్కే వరకు ఉద్యమ బాటను ఇడవమనిరి, ఉద్యమ బాటను విడవమనిరి. మా ప్రాణాలైనా అర్పిస్తాము, అడవే మాకు సొంతమంటిరి. ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంతెంత దారుణం. అడవి నుండి ఆదివాసుల గెంటెయ్యడం ఎంత దారుణం. అడవిలోన నివసించడమే ఆదివాసి నేరమా, ఆదిమ జాతికి వారసులవ్వడమే చేసిన పాపమా. ఓకే అన్న. ఓకే అన్న, చాలా చక్కగా పాడారు. అసలు ఆదివాసులపై జరుగుతున్నటువంటి అకృత్యాలు కావచ్చు, వాటిని చక్కగా వివరించారు. అదే విధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఒక కవిత్వం చెప్తాను, వినండి. సార్ వినస్తుందా? సార్ చెప్పండి సార్. ఆదివాసి బిడ్డలం అంటే అడవిని ఉద్దేశించి పాట, ఇది కవిత్వము. ప్రకృతి రక్షకులం, పవిత్రకు మార్గదర్శకులం. అడవి తల్లే మాకు హరిత మందిరం, సెలయేర్లే మాకు సంగీత సాగరం. ఆకు పసరే మాకు ఆయుర్వేదం, సహజ వనరుల రక్షణయే మా ధ్యేయం. మా చెట్ల గాలి వీచేను పదనిశలై, ఆ కోకిల రాగాలే నేర్పెను సరిగమలై. మయూర నాట్యం మాకు సొంతం, 7 రంగుల ఇంద్రధనుస్సుతో కూడేలు పలికెను స్వాగతం. మేము ఆదివాసులం, అందుకే అమాయకులం, కాకూడదు నిస్సాయులం. ఆదివాసి హక్కులకై పోరాటాన్ని సాగిద్దాం. అరుణ్ కుమార్ అన్న గారు అయిపోయింది, ఓవర్. జై ఆదివాసి, జై ఆదివాసి.
జై ఆదివాసి సార్, ఆ భావం మాత్రం అసలు చాలా జై ఆదివాసనా విస్ఫుటంగా ఉంది సార్. అసలు మన భావం సూపర్ అన్న. చాలా చక్కగా ఉంది సార్. ఆ కవిత్వంలో అర్థము మనం పసరుతో కావచ్చు, ఈనాడు మనం పసరుతో ఉన్నటువంటి దాన్ని మోడిఫై చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఒక మెడిసినల్ గా అంటే సైన్స్ పరంగా అభివృద్ధి చెందుతుంది సార్. మన దగ్గర నుంచి మన చెట్ల దగ్గర నుంచి ఏ పసర ఏ చెక్క పోకపోతే అక్కడ మెడిసినల్ గా రూపం లేదు సార్, వాస్తవం చెప్తున్నాం. అటువంటి దాన్ని మనం ఇంకా కవిత్వాల ద్వారా పాటల ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ మీకు. ఓకే రెడీ. ఏ రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా ఏ బోనారు నే మంతడెం సరో దాదా బోనారు నే మంతడెం సారా బోనారు నే మంతడెం సరో దాదా బోనారు నే మంతడెం సారా ఏ మరి మీరు నే మంతడెం సహ గిరిజా మరి మీరు నే మంతడెం సహ మీరు నే మంతగెం మరి మీరు నే మంతడెం సహ గిరిజా మరి మీరు నే మంతడెం సారా ఏ రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే ए बाती मरानी वा ढोले रा ढोलिया बाती मरानी वा ढोले रा बाती मरानी वा ढोले रा ढोलिया बाती मरानी वा ढोले ए ढोलता चलन के वायो रा ढोलिया ढोलता चलन के वायो रा ढोलता चलन के वायो रा ढोलिया ढोलता चलन के वायो रा रे ला रे ला रे ला रे रे ला 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 रे रे ला रे ला रे ला रे ला रे ला रे ए बाती कोला नीवा चढ़ंगा डोलिया बाती कोला नीवा चढ़ंगा रा बाती कोला नीवा चढ़ंगा रा डोलिया बाती कोला नीवा चढ़ंगा ए रानी कोले नावा चढ़ंगा डिरिया रानी कोला नावा चढ़ंगा रानी कोला नावा चढ़ंगा गिरिजा रानी कोला नावा चढ़ंगा ए रे ला रे ला रे ला रे रे ला 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 रे रे ला रे ला रे ला रे ला रे ला रे रे ला रे ला रे ला रे रे ला 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 रे रे ला रे ला रे ला रे ला రే లా రే చాలా చక్కగా పాడారన్న శ్రీధర్ అన్న. అసలు శ్రీధర్ అన్న చాలా బాగుందన్న మీ సాంగ్. ఈ అవకాశం కల్పించినట్టు అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను తీసుకుంటున్నాను. జై ఆదివాసి. థ్యాంక్ యూ అన్న. ఓకే, అందరికి నమస్కారం. నాకు ఆదివాసీ కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చలం గారు, అదేవిధంగా సంపత్ గారు, నమస్తే నమస్తే నమస్తే. జై ఆదివాసి. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి శ్రీధర్ గారు, జై ఆదివాసి. మన ఆదివాసీ కళల పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ పాట ఆగకూడదు, మన జీవన విధానంలో భాగమైనటువంటి ఆట పాట మరి ఆధునిక ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా మరి మనం 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 మనకు ఉన్నటువంటి సంస్కృతిని ఎంత ఉన్నతంగా అంటే ఇంత రిచ్నెస్ ని కూడా మనం చూపించలేకపోతున్నాం అంటే అది మన యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రోత్సాహం లేదనేది ఒక మాటలో చెప్పవచ్చు. కానీ దానికంటే ముందు మన ప్రయత్నం జరగాలి. థ్యాంక్ యూ అనండాల్. అందరికీ కూడా శుభ సాయంత్రం. మరి ఈ సాయంత్రాన్ని మీరు ఆటపాటతో మా అందరి మనసుల్ని ఉరువు తొలగించినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గాన అంటే ఈ కళలను మనకున్నటువంటి కళలను వెలికి తీయడమే కాకుండా ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మన యొక్క జీవన విధానాన్ని కూడా అంటే మనకున్నటువంటి సంస్కృతి పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీసుకురావడానికే ఈ ఆదివాసీ స్వరమంజరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఇందులో ఇంతకుముందు మరి మన ప్రొఫెసర్ రేగరాజేంద్ర సార్ చెప్పినట్టుగా మన ఆట పాటలతో మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరి ఇది ఇంతటితో ఆగకుండా ఒక డాక్యుమెంటరీ లాగానో
ఒక కళా అంటే కళా వేదికగా ఏర్పాటు చేసుకొని మనం కొన్ని చిన్న చిన్నపాటి డాక్యుమెంటరీస్ తీస్తే బాగుంటుంది అన్నారు. తప్పకుండా సార్. అదేవిధంగా మరి మనకున్నటువంటి పరిజ్ఞానం అంటామో లేకపోతే మనకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి మన సంస్కృతిని అంటే మన రేలపాటని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం అనే దాని మీద అంతకుముందు కూడా రమణమూర్తి గారు చెప్పున్నారు. ఒక రికార్డింగ్ థియేటర్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొన్ని ఆల్బమ్స్ తయారు చేయడం. ఎవరండి? ఆల్బమ్స్ తయారు చేసుకోవడం, అదేవిధంగా మన పాట ద్వారా మన యొక్క హక్కుల్ని కానివ్వండి, మనకున్నటువంటి చట్టాలపైన అవగాహన కల్పించే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తూ మరి ఇందుకు ప్రత్యేకంగా అంటే మనకున్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడమే కాకుండా ఇందులో కళతో అంటే ఇక్కడ మనకి నాట్ ఓన్లీ గాయకులే కాకుండా రచయితలు కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు శ్రీధర్ గారితో పాటు వచ్చినటువంటి వాయిద్యకారులు, మనకి ఆట పాటలో అంటే బాజాకారులు ముఖ్యమే, వాయిద్యకారులు ముఖ్యమే. అదేవిధంగా మరి ఇప్పుడు మన భారత ప్రభుత్వం గుర్తించబడినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మన గుసాడి కనకరాజు గారు కానీ, అదేవిధంగా మన సెకండ్ రామచంద్రయ్య గారు కానీ, సెకండ్ రామచంద్రయ్య గారు మన జానపద కళల్ని ఎలా వెలికి తీసుకొస్తున్నారనే విషయాల్ని గుర్తించి మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ దిశగా అంటే మనం కళల పట్ల అంకితమై మన కళల్ని ప్రోత్సహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక వేదికగా ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా అంటే మనం చిన్నప్పుడు చూసాం టీవీ కొత్తగా వచ్చినప్పుడు ఫ్రైడే సాయంత్రం 7:30 అంటే వార్తల తర్వాత ఏమొస్తుంది? చిత్రలహరి కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రేక్షకుల్లాగా మన ఆదివాసీ స్వరమంజరి కోసం వెయిట్ చేస్తూ శనివారం సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇంకా కొంతమందికి తెలియజేయాలని చెప్పేసి కళాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కంటిన్యూ చేయడానికి మీ అందరి ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరి ఇదే ఉత్సాహంతో రేపు జరగబోయే 16, 17, 18 మేడారం జాతరలో మన కళా బృందాల చేత కళా వేదికగా అంటే మన పాటల్ని చెప్తూ మన కళాకారులను ప్రోత్సహిస్తూ చేయాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా వారు మన కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మా పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అంటే మా లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చే ముందు మీరు టీమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎలా అంటే ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది చెప్పారు. మీరు ఎవరెవరు ఉత్సాహవంతులు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే, ఇంతకుముందు చెప్పారు మీరు ఎక్కడి నుండి రావాలి ఎట్లా అంటే మెయిన్ గా అంటే మనకున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాద్, మన మహబూబ్ నగర్ నుంచి చెంచులను కూడా రావాలి, పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ వారి నుంచి ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు. సరే వచ్చినట్లయితే వాళ్ళని కూడా తప్పకుండా అందులో ఇన్వాల్వ్ చేద్దాం. మరి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ మరి తెలంగాణ ఎక్కడో దూరంలో ఉన్నారు, మరి అక్కడి నుంచి కూడా ఒక టీం కనుక మీరు పంపించగలిగితే చాలా సంతోషం సార్. అంటే మన మహాజాతరలో మన గలం వినిపించాలి, మన కళలు గుర్తించాలి, మన కళాకారులకు ప్రోత్సహించాలి, మన కళాకారులను గుర్తించాలి అని చెప్పేసి ఈ ప్రయత్నం సార్. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నందుకు, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా అంటే అక్కడ జిల్లా వైజ్ గా ఒక టీమ్ ఇన్ఛార్జ్ లాగా ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్నారు అనుకోండి, మన కోసరావు దాదా ఉన్నారు ఆల్రెడీ, వారి ఆధ్వర్యంలో అక్కడ చాకట్ రవి గారు కానీ లేదంటే రియల్ రవి గారు కానీ వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉన్నారో వాళ్ళని టీమ్ లీడర్ గా చేసినట్టయితే ఆ బృందం ఆయనతో పాటు ఎంతమంది వస్తున్నారు, 4, 5 లేకపోతే 10 మంది, అదే ముందుగా తెలియజేస్తే ఏమవుతుందంటే అక్కడ అకామిడేషన్ ఈజీ అవుతుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం అప్పటికప్పుడు వెళ్ళి మేము 40 మంది ఉన్నాం, 50 మంది ఉన్నాం అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా అందుకే రేపు సాధ్యమైనంత వరకు రేపు ఎల్లుండిలో 1-2 రోజుల్లోనే, ఇంకా మళ్ళీ లేట్ చేయొద్దు మళ్ళీ, ఎందుకంటే సాటర్డే నుంచి మనం అక్కడ కనకదేవేందర్ సార్. ఓకే చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సార్. ఓకే సార్, నేను చెప్తాను సార్.
వండర్ఫుల్ గా సక్సెస్ కావడానికి ప్రణాళిక చేయాలి. ఓకే మాట్లాడిన తర్వాత నేను ఫోన్ చేస్తాను సార్, మీకు సార్ మాట్లాడతారు. మాట్లాడండి. ఓకే 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 సార్ మన అనక దేవేంద్ర వచ్చారు సార్ ఒకసారి. ఓకే ఇప్పుడే జాయిన్ అయినటువంటి అనక దేవేంద్ర గారికి స్వాగతం. మరి సార్ ఎండింగ్ సెషన్ లో వచ్చినప్పటికి కూడా వారి సహాయ సహకారాలు అదేవిధంగా వారి యొక్క ప్రోత్సాహం కూడా ఎలవెల్లా ఉంటుందని చెప్పేసి ఏడబ్ల్యూసీ తరఫున వారిని ఆహ్వానిస్తూ మరి వారికి సాదరంగా ఆహ్వానిస్తూ ఒక వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి ఇది మన కళల పట్ల మన కళాకారులను గుర్తిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ కళా వేదికగా ఏర్పాటు చేసుకొని మేడారంలో ఒక కల్చరల్ ఈవెంట్స్ జరిగే విధంగా ఒక ప్రోగ్రామ్ చేయడం కోసం చేసినటువంటి ఇందులో ఇది 3వ సెషన్. నాకు తెలిసి 3వ సెషన్ లో కూడా విజయవంతంగా ముగించుకున్నాం. మరి నెక్స్ట్ సాటర్డే లాస్ట్ ఇన్ ద సెన్స్ జూమ్ లో లాస్ట్ అవుతుంది, తర్వాత మేడారంకి వెళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ సెషన్ లో కూడా కొంత ఇంటరాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఇంకెవరైనా కొత్త కళాకారులు వస్తే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఆహ్వానిస్తూ మరి వారికి కూడా ఈ లింక్ అది ఏదైతే జూమ్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళకి కూడా పంపించాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తే మన ప్రోగ్రామ్ ఆసక్తికరంగా ఉంటుంది. అదేవిధంగా రక్తి కట్టిస్తుంది. ఇంతకుముందు మన ఆర్లగూడెం బ్యాచ్ మరి బ్యాచ్ కొరసా భద్రమ్మ గారు వారు వేల పాటలతో దుమ్ము లేపారు అనొచ్చు, లేదంటే ఇక్కడ అంటే దుమ్ము అయితే కనపడలేదు కానీ అంతకంటే ఎక్కువనే జోస్ కనిపిస్తుంది. మరి అటువంటి అంటే మనకున్నటువంటి దాన్ని ఏమంటారు జీల్ ఒక అంటే చెప్పాను కదా, మన జీవితంలో ఇది అంతర్భాగం. ఆట పాట అనేది మన ఆదివాసీ జీవన విధానంలో అంతర్భాగం. సో దీన్ని ఎట్లా మర్చిపోతాం? మర్చిపోయే సమస్య లేదు. దీన్ని కంటిన్యూ చేస్తూ మరి భావితరాలు కూడా అందిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ మరి రేపు జరగబోయే అంటే మేడారంలో జరగబోయే కళావేదికలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికి కూడా తప్పకుండా అంటే ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ముందుగానే వస్తుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ముందుగా ఎవరు అవైలబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మీ ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చినట్లయితే వారికి అకామిడేషన్, దాంతోపాటు అక్కడ ప్రతి ఒక్క అంటే ఐడి కార్డ్స్ కానీ వాళ్ళకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన మేడారం జాతరలో ఒక కళాకారుల వేదిక ఏర్పాటు చేసుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి కానీ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరొకసారి నా నెంబర్ని చెప్తున్నాను. నా పేరు మరుణ్ కుమార్. నెంబర్ తీసుకొని వాళ్ళని మరొకసారి రాసుకోండి సార్. 9676530496 9676530496 సార్. ఈ నెంబర్కి కనుక మీరు ఆధార్ కార్డు, మీ నేమ్ వాట్సాప్ చేసినట్టయితే మీ ఐడి కార్డును కూడా మీకు పంపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఏదైనా నేను కోఆర్డినేషన్ చేసుకుంటూ మిమ్మల్ని మేడారం వరకు తీసుకొచ్చే ప్రయత్నంగా మీ అందరం కృషి చేస్తామని కోరుకుంటూ ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి శలం గారు కావచ్చు, ఆదిలాబాద్ నుంచి రవి సింగర్ గారు కావచ్చు, చింత సంపత్ గారు కావచ్చు, మేడారం సమ్మక్క కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు కోశాల దాదా గారు కావచ్చు, అందరికి దుమ్ముగూడెం టీం కావచ్చు, అందరికి పేరున ప్రత్యేక అభివందనలు తెలియజేస్తూ ఈ సెక్షన్ ని ఇంతటితో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ ఆ నెంబర్ కాల్ చేస్తే ఏ సందేహమైనా దాని సొల్యూషన్ చేసే దిశగా మనం అడుగులేస్తాం సార్. అదే పేరున ప్రత్యేక అందరికి ఆదివాసీ ఉద్యమవందనాలు తెలుస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని తర్వాత తిరిగి సమావేశాన్ని కలుసుకుందామని కోరుకుంటున్నాం సార్. జై ఆదివాసీ. జై ఆదివాసీ. జై ఆదివాసీ. థ్యాంక్ యూ. జై ఆదివాసీ. జై